ప్రైజ్ ది లార్డ్. యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ నీ శుభములు తెలియపరుస్తున్నాను. మీరందరూ బాగున్నారా? దేవుని యొక్క మహిమ ప్రసన్నత మిమ్మల్ని ఏలుబడి చేయబోతున్నాయి. ఇదివరకు మీరు చూడని మహిమను, పరిశుద్ధాత్మ యొక్క నడిపింపును ఈ రోజుని మీరు చూడబోతున్నారు. ఈ రోజున దేవుని హస్తం మీ పైన రాబోతున్నాయి. దేవుని యొక్క అద్భుత కార్యాలు, మహత్కార్యాలు మీ జీవితంలో జరగబోతున్నాయి. మీరు పోగొట్టుకున్న సమస్తాన్ని తిరిగి పొందుకోబోతున్నారు. లాస్ట్ ఈ 7 monthsలో ఏవేవైతే మీరు పోగొట్టుకున్నారో అవన్నిటినీ సమృద్ధిగా మీరు ప్రభు వలన పొందబోతున్నారు. ఈరోజు దేవుడు మనకిచ్చిన వాగ్దానం యోవేలు గ్రంథం 2వ అధ్యాయం 26వ వచనం. దేవుని బిడ్డలారా, మీరు గనక మీలో కొంచెమంది అటు ఇటు ఉంటున్నారు, కొంచెమంది ఏమో వెనకడుగు వేశారు, కొంచెమంది ఏమో భ్రష్టులు అయిపోయారు, కొంచెమంది ఏమో ఆత్మీయతను పోగొట్టుకున్నారు, కొంచెమంది ఏమో ఆ దేవుని యొక్క శక్తిని, అభిషేకాన్ని, వరాలను పోగొట్టుకున్నారు. మునుపు ఉన్న పరిశుద్ధాత్మ నడిపింపు లేదు, మునుపున్న ఆ ఆత్మీయతలో మంట లేదు. కొంచెమంది అయితే ఆస్తిపాస్తులు నష్టపోయారు, కొంచెమంది అయితే ఏమో దేవునికి చాలా దూరం వెళ్ళిపోయారు. ఈరోజు ఎవరెవరైతే దేవునికి దూరం వెళ్ళిపోయారో మీరు గనక కొంచెం మనసు వచ్చి, నేను ఎందుకు దేవుని వైపు తిరగకూడదు, ఎందుకు దేవుని వైపు నేను మలచకూడదు అని మీరు కనుక మనస్సు వచ్చి దేవుని వైపు తిరిగితే మీ ఆశీర్వాదాలు చాలా గొప్పగా ఉంటుంది. అదే ఈరోజు మీకు తెలియపరచమన్నాడు. మొదటిగా చెప్పన, మీరు గనక దేవుని స్వరం విని దేవుని వైపు తిరిగితే మీ లైఫ్లో ఏవైతే పోగొట్టుకున్నారో, ఈవెన్ మీరు అతిక్రమించటం వలన, పాపం చేయటం వలన, దేవుని విడిచి వెళ్ళిపోవటం వలన మీరు నష్టపోయిన వాటిని కూడా దేవుడు మీకు తిరిగి ఇచ్చేస్తాడు. అదే కాదండి, తప్పిపోయిన కుమారుడు ఒక జీవితంలో జరిగింది. లూకా సువార్త 15వ అధ్యాయం 11 నుండి 30 వచనాలు చదివితే ఆయన తండ్రి యొక్క ఆస్తి అన్నిటిని పోగొట్టుకున్నాడు. దేవుని బిడ్డలారా, తనకంటూ ఉన్న స్వాస్యాన్ని పోగొట్టుకున్నాడు. రేపు ఫ్యూచర్ కంటే ఇంకా ఏమీ లేదు, తన ఫ్యూచర్ పోగొట్టుకున్నాడని అర్థం. ఆస్తిని పోగొట్టుకున్నాడంటే రేపు ఆయనకి ఇంకా ఫ్యూచర్లో ఇంక ఏమీ లేదు. మరలా వాళ్ళ అన్నయ్య ఆస్తిని తీసుకొచ్చి ఈయనకి ఇవ్వలేడు. కాబట్టి దేవుని బిడ్డలారా, తన ఫ్యూచర్ను పోగొట్టుకున్నాడు, ఫ్యూచర్ బ్లెస్సింగ్స్ పోగొట్టుకున్నాడు. భవిష్యత్తు లేకుండా తన చేతులారా తన నష్టపోయాడు. కానీ థ్యాంక్ గాడ్, ఆయన మీద ఉన్న కృప ఎంతో గొప్పది. కాబట్టి తప్పిపోయిన కుమారుడు పశ్చాత్తాపడి తిరిగి వచ్చాడు. నిజమైన పశ్చాత్తాపడ్డాడు. కాబట్టి నీకు విరోధంగాను, పరలోక తండ్రికి విరోధంగాను పాపం చేశానని పలికిన ఆయన తండ్రి వద్ద పశ్చాత్తాపడినట్టుగా లూకా సువార్త 15వ అధ్యాయం 21-22లో మనం చూస్తున్నాం. సరే, నువ్వు పశ్చాత్తాపడ్డావు, ఇంట్లో కూర్చోరా బాబు అనలేదు. వెంటనే ఆ తండ్రి ఏం చేస్తున్నాడంటే, తన కుమారునికి ఎటువంటి గ్యాప్ లేదు, ఇంకా మేము విడిపోలేదు, మేము కలిసే ఉన్నాము, ఆయన క్షమించాను, నేను పరలోక తండ్రి క్షమించాను, నేను క్షమించాను, పరలోక తండ్రి కనికర సంపన్నుడు అని ఆయన తన చుట్టూ ఉన్న వాళ్ళకి చాటడానికి కోసం వెంటనే తన పోగొట్టుకున్న ఉంగరాన్ని, జోడును, వస్త్రాన్ని దేవుని బిడ్డల తొడిగించినట్టుగా మన పరిశుద్ధ గ్రంథంలో చూస్తున్నాం. ఇది చాలా ప్రైమరీ బ్లెస్సింగ్స్ అన్నమాట. ఇక్కడ నుండే ఆయనకు కుమారుని యొక్క ఆశీర్వాదం ప్రారంభించబడతాయి. ఒక కుమారుడని పిలువబడుతున్న వ్యక్తి ఇంటిలో సమస్త ఆశీర్వాదం పొందడానికి అర్హుడు. ఇప్పుడు తన కుమారుడిని అనిపించుకోవడానికి కోసం దేవుని బిడ్డలారా ఇవన్నీ తొడిగించినట్టుగా మన పరిశుద్ధ గ్రంథంలో చూస్తున్నాం. ఈరోజు దైవజనుడిగా మీకు చెప్తున్నానండి, మీరు కనుక దేవుని వైపు మరలితే, దేవుని వైపు తిరిగితే, పశ్చాత్తాపడితే మీ ఆశీర్వాదాలు చాలా గొప్పగా ఉంటుంది. దాంట్లో మొదటిది ఏంటంటే ద్వితీయోపదేశకాండం 30వ అధ్యాయాన్ని మనం చూస్తున్నాం. 30వ అధ్యాయంలో మనం చూస్తే ప్రభు అదే అంటున్నాడు, ఇదిగో నువ్వు కనుక నాకు మరలా నువ్వు తిరిగి నా మాటకు చెవి యొక్కితే కనుక నీ యొక్క బంధకాన్ని, నీ యొక్క బానిసత్వం నుండి నేను విడుదల చేస్తానంటున్నాడు. ద్వితీయోపదేశకాండం 30వ అధ్యాయం 3 నుండి మనం చూస్తున్నాం. ఇంకా ఆ తర్వాత ఆ 30వ అధ్యాయంలో దేవుడు చెప్పే వాగ్దానాలు, ప్రవచనాలన్నీ మరలా దేవుని వైపు తిరగటానికి కోసం. నువ్వు గనక పూర్ణ మనసుతో పితరులైన దేవుడి వైపు తిరిగితే కనుక నీకు మేలు కలిగితే అంటున్నాడు. నిన్ను బట్టి దేవుడు సంతోషిస్తానంటున్నాడు.
ద్వితోపదేశకాండం 30 అధ్యాయం 10వ వచనంలో. దయచేసి ఈ వాక్యం అయిపోయిన తర్వాత 30 అధ్యాయం ద్వితోపదేశకాండం 30 అధ్యాయం అంతా చదవండి. అంతేకాదు ఒక మనిషి తండ్రి వైపు తిరిగితే మలక్యా గ్రంథం 3వ అధ్యాయం 7వ వచనంలో ఏమంటుందో తెలుసా? దేవునికి నువ్వు దూరం అయిపోయా వాస్తవమే, దేవుని విడిచిపెట్టి వెళ్ళిపోయా వాస్తవమే, లోకములో కలిసిపోయా వాస్తవమే. కానీ ఇప్పుడు కనుక నువ్వు మారు మనసు పొంది మరలా నా తండ్రి దగ్గరికి వెళ్ళిపోతాను, నా యొక్క దేవుని యొక్క సన్నిధికి నేను మరలా వెళ్ళిపోతానని మీరు కనుక పశ్చాత్తాపడితే మలాకీ గ్రంథం 3వ అధ్యాయం 7వ వచనంలో రాయబడి ఉంది. దేవుని బిడ్డలారా, దేవుడు మనను ఉన్నతంగా భౌతికంగా కూడా ఆశీర్వదిస్తానంటున్నాడు. ఆకాశవాకిలు విప్పి ఆశీర్వదిస్తానంటున్నాడు. 3:10లో 3:7లో మనసు మారాలంటున్నాడు. కనుక ఈరోజు ఎవరెవరైతే దేవుని వైపు తిరుగుతారో ఖచ్చితంగా ఆశీర్వదించబడతారు. చీడపురుగులు తినివేసిన వాటిని, పసర పురుగులు తినివేసిన వాటిని మీకు తిరిగి ఇస్తానని ఎవరికి చెప్తున్నాడు? దానికి ముందు మీరు చూడండి, దేవుని వైపు తిరిగిన వారికి ఆయన వాగ్దానం చేస్తున్నాడు. యోవేలు గ్రంథం 2:13 మీరు పూర్ణ హృదయముతో దేవుని పిలుపుని అందుకొని మీరు గనక తిరిగితే అప్పుడు పసర పురుగులు తినివేసిన వాటిని, చీడపురుగులు తినివేసిన వాటిని తిరిగి ఇస్తానంటున్నాడు. 7 రెట్లు తిరిగిస్తానంటున్నాడు. కాబట్టి మీరు దేవుని వైపు తిరగటమే ఆలస్యం. మీ జీవితంలో ఆశీర్వాదం ప్రారంభించబడబోతున్నాయి, విడుదల ప్రారంభించబడబోతున్నాయి. మీరు పోగొట్టుకున్న సమస్తాన్ని మీరు తిరిగి పొందుకోబోతున్నారు. ఈ మాటను దేవుడు దీవించనగాక. ఒక చిన్న ప్రార్థన చేస్తాను. పరిశుద్ధము నమ్మకమైన పరలోక తండ్రి, అయ్యా తండ్రి, నీ వైపు తిరుగుతున్నాం ప్రభువా. ఇంతకాలం నీ పిలుపుని ఏర్పాటును నిశ్చేత చేసుకోకుండా మీకు దూరంగా జీవించాం అయ్యా తండ్రి ప్రభు. బయటికి భక్తి గల వాళ్ళగా ఉన్నాం కానీ మా హృదయం మీకు దూరంగా జీవించేది ప్రభు. మమ్మల్ని క్షమించండి, మన్నించండి, పరిశుద్ధపరచండి. పరిశుద్ధాత్మ కార్యం ఈరోజు జరగాలని ప్రార్థన చేస్తున్నాను అయ్యా. ప్రతి ఒక్కరిలో పశ్చాత్తాపం చేసి ఏ విషయంలో మార్చుకోవాలో మాట్లాడండి, ఏ విషయంలో నీ వైపు తిరగాలో మాట్లాడండి ప్రభా. మీరే అద్భుతం జరిగించమని యేసు నామములో అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. హ్యావ్ ఎ బ్లెస్డ్ డే. గాడ్ బ్లెస్ యూ. Haggai 2:19 మీ వాగ్దానం.